ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క పద్మా బయటికి రా. రఘు పిలుస్తున్నట్టున్నాడు. పిలవట్లేదు అత్తయ్య గారు, ఆరుస్తున్నారు. నేనింట్లో లేననుకుని ఉంటాడు అన్నయ్య. నువ్వు బయటికి రావా అని పిలిచినట్టుందే. వెళ్తే ఉంటుందేమో. ఆ? పద్మా రమ్మంటున్నారు కదా, వెళ్ళొదినా, వెళ్ళు. వెళ్తా, నాకేం భయం. అక్క పద్మా బాబు, మీరు తోరణాలు కట్టుకోవాలి, ఇక్కడే ఉండండి. పద్మా పద్మా ఏంటన్నయ్య? బుద్ధుందాక నీకు? ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి అవమానిస్తావా? నేనేమన్నాన్రా? ఆవిడ నుదుటన బొట్టు చెరిపేశావా లేదా? మా అన్నయ్యని నా మీద కుసుగొల్పడానికే వచ్చారా? నోర్మోయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పట్లేదంటే అన్నంత పని చేసి ఉంటుంది బావగారు. అసలు దీని బొట్టు నేను చేరిపేస్తాను. వెంకట్రావు, నీ ఉసురు నువ్వే తీసుకుంటావా ఏంటి? పేరెంట్ లేదు ఏం లేదని వెళ్ళిపోమన్నావా? అంటే ఇంట్లో ముగ్గురు ముత్తైదువులు ఉన్నారు కదా అని. అంతమంది ఎందుకని ముగ్గురిని వెళ్ళిపోమన్నాన్రా. వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. దానికి నేనేం చేస్తాను? పద్మ ఆపు. ఆద్య శ్రీనుల పెళ్లి జరగడమే నీకు ఇష్టం లేదు. ఇప్పటికీ అదే చెప్తుంది బావగారు. మధ్యలో నీ వత్తేసేంటి? ముత్తైదుల్ని పిలిచి వాయిని ఇవ్వకుండా వెనక్కి పంపిస్తే పాపం తగులుతుందే. కోడల ఆజ్జికి ముత్తైదువుల ఆశీర్వాదం దక్కకూడదనే దీని ఆలోచన. ఆద్య మీద అసూయ ఉండే నువ్వే తనకి మంగళ స్నానం చేయించి ఈ తంతు పూర్తయ్యేంత వరకు అన్ని పనులు నువ్వే దగ్గరుండి చెయ్యాలి. ఇదే నీకు శిక్ష. అది అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. రండమ్మా, రండి రండి. అమ్మా, పసుపు కుంకుమ తీసుకురండి. ఇదిగో తెస్తున్నాను పంతులు గారు. అయ్యా, ఇక్కడ నా ఏర్పాట్లు పూర్తయిపోయాయి. నలుగురు రెడీగా ఉన్నట్టే కదా? రెడీ అవుతున్నారు పంతులు గారు. సారీ సార్, రండి, పువ్వులు పెట్టండి. పండగ వాతావరణం ఇంట్లో ఉంది కానీ మీ మొహంలో లేదు సార్. ఏమైంది? అత్తయ్య మావయ్య మనిద్దరిని ఆ ఇంటికి తీసుకెళ్ళి సీను బ్రో ఆద్యతో కలిపి మనకు కూడా అక్కడే నల్లపూసల కార్యక్రమం చేయాలని చాలా ఆశతో వచ్చారు. కానీ మా అమ్మ ఆశల మీద నీళ్లు చల్లింది. అత్తయ్య చాలా బాధపడ్డారు. ఆ క్షణంలో నేను కూడా ఏమీ చేయలేకపోయాను. అదే బాధగా ఉంది. బాధపడకండి సార్. మీ అత్తయ్య ఆశల మీద నీళ్లు చల్లుండొచ్చు, కానీ మీ అత్తయ్య మన నలుగురి మీద అక్షంతలు చల్లి ఆశీర్వదిస్తారు. మనం ఇక్కడుంటే అదెలా సాధ్యం అవుతుంది? అక్కడికి వెళ్తే సాధ్యమవుతుందిగా. రామా, అదెలా? మనసుంటే మార్గం ఉంటుందంటారుగా.
ఏంటి టైం చూసుకుంటున్నావు? పంతులు గారు పిలిస్తే పరిగెడదామనా? ఫంక్షన్ ఎలా ఆపాలని ఆలోచిస్తున్నాను. అంతే కదా? అమ్మతోడ స్మిత, ఏమన్నా ఐడియా వచ్చిందా? ఏదైనా చెడగొట్టాలంటే నీకంటే బాగా ఎవరు ఆలోచించగలరు? ఏం చేద్దామో నువ్వే చెప్పు. ఐడియా. ఏంటి? మీ అమ్మ మీ నాన్నని పడేద్దామా? ఫంక్షన్ ఆగిపోతుంది. హ్మ్, మీ అమ్మని పడేసినా కూడా ఫంక్షన్ ఆగిపోతుంది అనుకుంటా. వద్దు, మీ అమ్మ నాన్ననే పడేద్దాం. ఈసారికి మీ అమ్మని పడేద్దాం, కొత్తగా ఉంటుంది. ఆ, అలా కాదు గాని టాస్ వేద్దాం. ఇది బాగుంది, తల్లి బిడ్డ న్యాయం. హెడ్ పడితే మీ అమ్మ టార్గెట్, టైల్ పడితే మా అమ్మ టార్గెట్. ఇక్కడ కూడా మీ అమ్మే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు. సరే, ఎలా పడేద్దాం మరి? ఆయిల్ వేద్దామా? ఇంతకు ముందే చేసేసాము. గ్యాస్ లీక్ చేద్దాం. గ్యాస్ పేలితే ఇంట్లో ఉన్న మనం కూడా పోతాం. సింపుల్ గా కరెంట్ షాక్ ఇద్దామా? ఈజీగా ఉంటుంది, ఎవరికి అనుమానం కూడా రాదు. కరెంట్ షాకా? ఎలా ఇద్దాం? ఫ్యాన్ ఉంది కదా? ఎప్పుడో కొన్న ఫ్యాన్ ఒకటి ఉంది. నేను ఫ్యాన్ ని రిపేర్ చేస్తూ ఉంటాను. మా అమ్మ నన్ను అలా చూస్తే ఎక్కడ ఫీల్ అవుతుందేమోనని మీ అమ్మ ఫీల్ అయి వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు నా దగ్గరున్న కరెంట్ వైర్ ఒకటి ఆమె నోట్లో పెడతాను. ఆ తర్వాత నేను అంటాను, నువ్వు స్విచ్ వేయాలి. ముసలి ప్రాణం తట్టుకుంటుందంటావా? ఏం పర్లేదు, ఒక్క క్షణం గుండాగినంత పని అవుతుంది. ఆమె ప్రాణానికి మాత్రం ఏమీ కాదు. అయితే నాకు ఓకే. ఎక్కడేం చేస్తున్నావమ్మా? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. ఫ్యాన్ పనిచేయట్లేదా ఆంటీ? కనెక్షన్ సరిగ్గా ఉందో లేదో చూస్తున్నాను. ఇలాంటి పనులన్నీ నీకెందుకమ్మా? ఇంట్లో మగాళ్ళు ముగ్గురున్నారుగా, వాళ్ళని పిలిస్తే చూసి పెడతారుగా. అసలే ఫంక్షన్ ఆంటీ, ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. ఎవరు నన్ను పిలుస్తాం? అందుకే నేనే ట్రై చేస్తున్నాను. ఇదిగో ఈ ఇన్సులేషన్ ఉంది కదా, ఇది ఒక్కటి తీసేస్తే చాలా ఆంటీ. ఎంత ట్రై చేసినా రావట్లేదు. అయ్యో, మరీ ఎంత సుకుమారంగా ఉంటే ఎలాగమ్మా? ఇదిగో ఈ వైర్ తీసుకుని నోట్లో పెట్టుకుని గట్టిగా వచ్చేంత వరకు ఇలా లాగు. అప్పటికి రాలేదనుకో, నేను వస్తాను. పూజారి గారు గంధం గురించి అడుగుతున్నారు, చూడు ప్రమీల. వస్తున్నానండి.